హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ ఇంకా శనగపప్పుతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది అండ్ అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఉన్నట్టుండి స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకుని తినేయొచ్చండి. హల్వా తినేటప్పుడు అందులోని శనగపప్పు తగులుతుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకొని ఈ గోధుమ రవ్వని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతో 1/2 కప్పు వరకు శనగపప్పుని తీసుకోండి. అంటే 1 కప్పు గోధుమ రవ్వకి 1/2 కప్పు శనగపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ శనగపప్పులో నీళ్ళని వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి. సో ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులో నీళ్ళని వేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనము రవ్వని యాడ్ చేసుకుందాము. రవ్వ వేసుకున్న తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యే కొద్దీ మనకు కమ్మటి వాసన కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న ఈ శనగపప్పుని కూడా వేసేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు రవ్వ 1/2 కప్పు శనగపప్పుకి అంటే టోటల్గా 1.5 కప్పులు కదండి. సో 3 కప్పుల వాటర్ అయితే ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు ఓపెన్ ప్యాన్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే నీళ్ళు అనేవి 5 కప్పుల వరకు వేసుకోండి. ఎందుకంటే గోధుమ రవ్వ ఉడకడానికి నీళ్ళు అనేవి ఎక్కువగా పడతాయన్నమాట. కొంచెం టైం కూడా ఎక్కువ అవుతుందండి. సో అందుకని చెప్పేసి ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా విజిల్స్ వచ్చి ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి రవ్వనైతే చెక్ చేసుకుందాము. చూడండి, రవ్వ అలాగే శనగపప్పు రెండు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. అలాగే మనం ఇందులో వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా ఇలా గరిటెతో చక్కగా కలుపుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పంచదారని వేసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 2 కప్పుల పంచదార అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత పంచదార ఇందులో బాగా కలిసేలా అన్ని వైపుల నుంచి కలుపుకోవాలి. ఒకవేళ మీకు తీపి కొంచెం తక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు వరకు వేసుకున్నా సరిపోతుందండి. కానీ తీపి బాగా ఇష్టపడేవారైతే 2 కప్పుల వరకు వేసుకోండి. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ పంచదార అంతా కరిగేసరికి మనకు హల్వా అనేది ఇలా కొంచెం పలుచగా అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా పలచబడుతుందనమాట. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ హల్వా బాగా దగ్గరికి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే హల్వా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 లేదా 5 యాలుకల్ని మెత్తగా దంచి ఆ యాలుకల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మరొక్క నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే మనకు హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇది చల్లారేసరికి ఇంకాస్త దగ్గరికి వస్తుందండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువసేపు అస్సలు ఉడికించొద్దు. అలాగే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి,
పప్పు మనకు ఇలా పప్పులానే ఉంది కదా, పచ్చిగా ఉంటుందేమో అని చెప్పేసి. కాదండి, ఈ హల్వాలోకి మనకు శనగపప్పు అనేది ఇలా పప్పులాగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, కాస్త చల్లారిన తర్వాత నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను. తినేటప్పుడు ఆ శనగపప్పు పంటికి తగులుతుంటే టేస్ట్ అనేది డబల్ అయిపోతుందనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈ టేస్టీ హల్వాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తారు కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.